ఉపరాష్ట్రపతి ఎన్నికపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నిస్తుంటే అభ్యర్థిని దింపాలని ఇండియా కూటమి భావిస్తోంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ప్రతిపక్ష నేతల మద్దతు కూడగడుతున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. బీజేడీ అధినేత ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు తమిళనాడు సీఎం స్టాలిన్ తో ఫోన్లో మాట్లాడారు రాజ్నాథ్ సింగ్. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు రాజ్నాథ్ సింగ్. వైసీపీకి రాజ్యసభలో 7, లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రాజ్నాథ్ తో చెప్పారు వైఎస్ జగన్. మరోవైపు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని ఇండియా కూటమి భావిస్తోంది. అభ్యర్థిని బరిలో దింపేందుకు సమాలోచనలు చేస్తున్నారు. దీంతో ఎన్నిక జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పార్లమెంటు భవనంలో ఓటింగ్ కు ఏర్పాట్లు చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 21 వరకు నామినేషన్లకు గడువుంది. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటర్లుగా ఉంటారు. అంటే ఓటింగ్ లో మొత్తం 782 మంది సభ్యులు పాల్గొంటారు. వీరిలో లోక్సభ సభ్యులు 543 మంది, రాజ్యసభ సభ్యులు 233 మంది ఉంటారు. అలాగే మొత్తం సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటే 392 ఓట్లొచ్చిన అభ్యర్థిదే విజయం అవుతుంది. చెల్లుబాటైన ఓట్లలో సగానికంటే 1 ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థే గెలుపు సాధిస్తారు.